నేను కూడా ఇద్దామని కాదండి. ఇంతకు ముందు కూడా తెలంగాణ అబ్బాయితో ఒక సినిమా రిలీజ్ అయితే ఆయన ఆంధ్ర యాక్సెంట్ సరిగ్గా చేయలేదు ఆ సినిమాలో అని క్రిటిసైజ్ చేశారు. నేను మీకు పర్సనల్గా ఆన్సర్ చెప్తున్నా. రేపు సినిమా చూసి మీకు నిజంగా అది అనిపిస్తే రేపు మళ్ళీ ఏదో ఇప్పుడు సినిమా బాగున్నా బాగాలేకపోయినా సక్సెస్ మీట్ ఎట్లా పెట్టుకుంటాము నార్మల్గా. సో మేము వాళ్ళు కలిసేది ఎట్లా కలుస్తాము. సో అది సినిమా మాట్లాడుతుంది అది. కానీ రేపు నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపు మధ్యాహ్నం మనం కలుస్తామని. రేపు మధ్యాహ్నం కలిసినప్పుడు సినిమా చూసి నువ్వు ఇక్కడ తప్పు చేసినావు అని నాకు చెప్పుర్రి, అది కరెక్ట్ చేసుకుంటావు. కానీ 10 తప్పులు చేసి 90 కరెక్ట్ చేసినట్ట 90 బాగా చేసినా అని కూడా మాట్లాడండి. ఎందుకంటే మళ్ళా ప్రయత్నించే స్పిరిట్ చచ్చిపోదు అప్పుడు. అదొకటి. రేపు సార్ మీరు అది ఇంత నడుస్తున్నప్పుడు ఇంకా మీరు చూడకుండానే ఇచ్చిర్రని మీరు అంటారు. అది పొద్దున్న నుండి నాకు 10 మంది చెప్పారు. అది చూడకుండా ఎందుకు ఇస్తున్నారు ఈ సినిమాకి రివ్యూ అని. కొన్ని చోట్ల షో అయిపోకముందు అండ్ కొంతమంది ఫస్ట్ హాఫ్ కి ఒక రివ్యూ, సెకండ్ హాఫ్ కి ఒక రివ్యూ. సెకండ్ హాఫ్ రివ్యూ రాస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ రాస్తున్నప్పుడు మరి సెకండ్ హాఫ్ ఎప్పుడు చూసిర్రు, పాజ్ చేసిర్రా మరి థియేటర్లో తెలియదు. సో ఇట్లా మరీ మనం అంటే మా శత్రువులు ఎక్కడో ఉండరు. సో మన ఇండస్ట్రీ ఎంత మంచిదని ఇక్కడ మనం ఆనందపడుతున్నాము, ఇంత మంచి ప్లేస్లు ఉన్నాము, ఆడియన్స్ ఇంకా థియేటర్ని ఎంకరేజ్ చేస్తున్నారని. అట్ ద సేమ్ ప్లేస్ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. నాకు తెలిసి మనం చేంజ్ చేయలేము అనుకుంటా. యూ బికమ్ బిగ్గర్ దెన్ ప్రాబ్లం లైక్ ఐ సెడ్ యెస్టర్డే. ప్రతి మూవీకి మరి మీరు ఇలా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? మరి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నానా అంటే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా, ఒక ఐడియా చెప్తే నేను ఇంప్లిమెంట్ చేస్తా అది. ఎందుకంటే అంటే అలసిపోయినాం అనుకుంటా చెప్పి, దాని బదులు చెప్పకుండా మూడు ఖరాబ్ చేసుకోకుండా డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తే 3 సెట్ అయిపోతుంది. సో అది బెస్ట్ అనుకుంటా. మీ అందరికి తెలుసు సినిమా ఎట్లా ఆడుతుందో, మీ అందరికి తెలుసు. ఇదేదో ఆడకుండా హౌస్ఫుల్ కాకుండా సినిమా కలెక్షన్లు రాకుండా నేను ఈయన కూర్చొని ఏదో మూమెంట్. యాక్చువల్గా అయితే మేము కేక్ పెట్టుకోవాలి, బయట క్రాకర్స్ కాల్చాలి. అది కూడా ఎందుకు చేయలేదు అంటే మేము మా ప్రొడ్యూసర్ గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ కి రెస్పెక్ట్ పే చేయాలని చెప్పి వి కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అండ్ కమ్. ఒకసారి పబ్లిక్ కూడా ఎప్పుడు సార్ హీరోలు సినిమాలు తీయడం కాదు, హీరో సినిమాకి హీరోనే రివ్యూ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నా. అట్లా పిచ్చోడు అనుకోరా చూసిన వాళ్ళు. అంటే చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారంటారు కదా. చూడకుండా కొందరు ఇస్తున్నారు. అది అక్కడ నుండి వచ్చిన మాటనే కదా. నేను ఇక్కడ కూర్చొని అట్లా చెప్తే నాకు నా మీద జాలి చూపిస్తారు అది ఇది అని చెప్పి నేను అది పదం కూడా వాడలే. అది మీ దిక్కు నుండే ఇటు వచ్చింది. నేను నోరు తెలిసి కూడా చెప్పలేదు. మీరే అన్నారు చూడకుండా కూడా కొందరు రివ్యూలు ఇస్తున్నారేమో అని మాకు అనిపిస్తుంది అని మీరన్నమాట. అది విశ్వ గారు కంగ్రాచులేషన్ మీకు. అంటే లాస్ట్ వీక్ నుంచి చూస్తుంటే థియేటర్లు క్లోజ్ అవ్వడము, పెద్ద సినిమా రావట్లేదు అని అన్నారు. కానీ ఈ సినిమాతో మొదలయ్యింది, ఇంకా నెక్స్ట్ మంత్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి పెద్ద సినిమాలతో. సో దానికి కంగ్రాచులేషన్ ముందు. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారికి నా క్వశ్చన్ సార్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడు సరే ఇప్పుడు నిజంగా చూస్తే ఒక లెక్క రాయొచ్చు, ఏదైనా నిజంగా వీక్ ఏదైనా పట్టుకొని దాని గురించి రాయొచ్చు. ఏదైతే ఎక్స్ ఫ్యాక్టర్ ఉందో మ్యూజిక్ కిరక్కొట్టేసిన సినిమా, మ్యూజిక్ వాజ్ వెరీ బ్యాడ్. అది అంటే బేసిక్ చూడలేదు, అర్థమైపోయింది. అది ఏదో నైట్ నేను పొద్దున రాసేసుకొని పెట్టుకుర్రు, పొద్దున పోస్ట్ చేసిర్రు అది అంతే. సో ఏం చేస్తాం నాకు తెలియదు, ఆలోచిస్తున్నాయి చూద్దాం ఏమనుకుంటే. బట్ వారం రోజులు అయితే అది మన అందరం కలిసి ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ రివ్యూ కదా. మనం సినిమా మీద చాలా రకాలుగా రెవెన్యూ ఉంది. అంటే దీనిపైన ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే ఏం లేదు సార్, ఎంత డబ్బు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్, ఎంతమంది కష్టం కదా అది. అంటే రివ్యూలు కూడా ఎట్లున్నాయి అంటే చిన్న రివ్యూ రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళకంటే సీనియర్లు పెద్దోళ్ళు దాన్ని చూసుకుంటూ కూడా దానికి దగ్గరలో వేసేస్తారు. మనం దానికంటే దగ్గర లేకపోతే మనది వాళ్ళంత పెద్ద కాదనుకోని అది ఏందో అది అర్థం కాని పంచాయతీ అది. కానీ బట్ దాని గురించి అసలు మాట్లాడాలనుకోలేదు సార్. నాకు కూర్చొని నా ఆడియన్స్ కి థ్యాంక్ యూ చెప్పాలని ఉండే. అండ్ మా సినిమాకి థియేటర్లకి 2 నెలల తర్వాత జనాలు వచ్చినందుకు మీ అందరు కూడా అర్థం చేసుకొని పాజిటివ్ గానే ఉండే వచ్చినందుకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ లౌడ్ గా ఉండొద్దు అనుకున్నాం. మా ఏదైతే ఇప్పుడు
ఓ 2-3 days అన్నా అట్లీస్ట్, ఎందుకంటే మార్నింగ్ కూడా వంశన్న అందరూ వాళ్ళ అంతర్క్రియల కార్యక్రమంలో ఉండే కాబట్టి. సో అసలు పెట్టొద్దు అనుకుని లాస్ట్ మినిట్ లో ఇంకా లేదు పెడదాము, ఎందుకంటే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫస్ట్. మనం ఎంత వద్దనుకున్నా మళ్ళా ప్రతిసారి మనం హోప్ చచ్చిపోయినప్పుడల్లా ఆడియన్స్ మనకి తిరిగి లేదు మేము వస్తాం, మంచి సినిమా ఇది మేము థియేటర్కి వచ్చి చూస్తాం, రివ్యూలు బాగాలేకపోయినా వచ్చి చూస్తాం అన్నంత చేసిన వాళ్ళకి మనం వచ్చి థ్యాంక్స్ అన్నా చెప్పాలి. అంటే పొద్దున్న సినిమా చూసిన అంటే నేను పబ్లిక్ టాక్ తీసుకున్నా, వాళ్ళు ఏమన్నా చూసారా? చూసిన నేను క్వశ్చన్ అడుగుతా, నేను కాదు చూసిన వాళ్ళు అని చెప్తున్నాను. మీరు చూసారా? నేను చూడలేదు. మరి మీరు చూసినాక అదే టాకుకి టాక్ ఇది చెప్పేదేనండి. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే గామి తర్వాత మళ్ళీ డిఫరెంట్ చేశాడు, అంటే అది డిఫరెంట్ అంటే దానికంటే డిఫరెంట్ అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది సో ఇలాగే చేస్తుంటారా డిఫరెంట్ గా వచ్చినప్పుడు స్టోరీస్? నాకే బోర్ కొడుతుంది సార్, నాకు ఏదైనా భయపెట్టకపోతే నేను చెయ్యాలి, నాకు భయపెట్టాలి, అప్పుడు దాన్ని ఛాలెంజ్ తీసుకుంటా. ఆబ్వియస్లీ సార్, నా తెలుసు, మీ అందరికి తెలుసు, పెట్టుకున్నా అంటే ఏదో పెద్ద పంచాయితీ పెట్టుకుంటా, ఏదో భయపెట్టేది లేకపోతే చేయగలుగుతారా అనేదే పెట్టుకుంటేదన్నా. అంటే విశ్వక్ సినిమా వస్తుందంటే మాత్రం డిఫరెంట్ ఇండస్ట్రీ కాదు మొత్తం ఆడియన్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది, అదైతే గ్యారంటీ. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వక్ సేన్ గారు, అంటే బుక్ మై షోలో అంతా నెగిటివ్ ఇస్తున్నారు, 1.1 అలా ఇస్తున్నారు. అంటే మీరు కొంచెం జెన్యున్ గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా కార్నర్ చేసి టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఏంటి? ఇది